హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటో ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దామండి. కొత్తిమీర, ఒక 150 గ్రామ్స్ టమాటాలను గ్రైండ్ చేసుకున్నాను. గింజలను తీసేసుకోవాలండి. గింజలు కిడ్నీలకు ఎఫెక్ట్ అయితే తినకూడదంటారు, అందుకే తీసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. పల్లీలు, ఒక చిన్న ఇలాచి, ఒక లవంగం 2 వేసుకోవచ్చు కావాలంటే, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, సాజీరా జీలకర్ర 2 వేసాను. ఉల్లి ముక్కలండి, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఎక్కువగా జింజర్ ఎక్కువ వేయాలి, కొంచెం తక్కువ క్వాంటిటీలో వెల్లుల్లి వేయాలి. ఇది మెంతాకండి, కంపల్సరీ వేయాలి. కారము, ఇది బిర్యానీ మసాలా, కొంచెం ఫిష్ మసాలా, ఎవరెస్ట్ కంపెనీదండి. మీకు కావాలంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ దీంతో చాలా టేస్టీగా ఉంటుంది. కాజు మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. పసుపు, కడాయిలో నూనె, నెయ్యి 2 వేసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను. నేను నిన్న ఆలు ఫ్రైడ్ రైస్ చేశానండి. దాంట్లో పుదీనాకు బదులుగా మెంతాకు అని చెప్పాను, దయచేసి గమనించగలరు. ఇప్పుడు నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. సాజీరా జీలకర్ర, లవంగం, ఇలాచి, దాల్చిన, పల్లీలు 1 నిమిషం వేగాక ఉల్లి ముక్కలు వేసుకోవాలండి. వీటితో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసాను. కొంచెం ఫ్లేమ్ మీడియంలో హైలో పెడుతున్నానండి, తొందరగా వేగడానికి. నేను దీనికోసం నైటే 300 గ్రామ్స్ రైస్ వండి పెట్టుకున్నానండి. ఎందుకంటే వేడన్నంతో ఈ టొమాటో రైస్ అంత టేస్టీగా ఉండదు. 2 నిమిషాలు ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు పుదీనా వేసాను. 1 నిమిషం తర్వాత మెంతాకు వేసాను. మీ దగ్గర ఎండిన మెంతాకు ఉంటే కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేస్తాను. 1/2 స్పూన్ కారం వేసాను. మీ వద్ద ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. స్టీల్ పాత్రలో చేసినప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టకూడదండి, మాడిపోతుంది. నా రెసిపీస్లో ఆలు ఫ్రైడ్ రైస్ చేసి పెట్టానండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చేసి దాన్ని టేస్ట్ చూశాక బాగుంటేనే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను, లేదంటే చేయను. 2 నిమిషాలు వీటిని ఫ్రై చేశాను. ఇప్పుడు మసాలా పొడి వేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసాను. టొమాటో వేస్తున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ ప్లేట్ పెద్దగా పెట్టి కొద్దిగా ఇది కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి, మూత పెట్టాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నానండి. లిడ్ పెట్టేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ లిడ్ తీస్తున్నానండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కొద్దిగా వాటర్ ఉండగానే దీంట్లో రైస్ వేసుకోవాలండి. ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నంలో ముందే సాల్ట్ వేసి కలిపానండి. రైస్ వేసాక కలుపుకొని అప్పుడు స్టవ్ అంటించాలండి. ఇది మొత్తం కలిపిన తర్వాత స్టవ్ అంటించానండి. ఇప్పుడు మెల్లిగా కలుపుతూ దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఫోర్ మినిట్స్ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలిపేసానండి. ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.